ప్రైజ్ ద లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రతి ఉదయం దేవునితో అని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ప్రభు పేరట వందనములు తెలియజేస్తున్నానండి. ప్రతి ఉదయం కూడా మనం ఎవ్వరితో మాట్లాడకముందు దేవునితో మాట్లాడాలి. ఎవరిని చూడకముందు దేవుని యొక్క ముఖ దర్శనం చేసుకోవాలి. ఎవరితో సమయాన్ని గడపక ముందు దేవుడితో సమయాన్ని మనం గడిపేవారుగా ఉండాలి. మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనందరం కూడా వెతికేవారుగా ఉందాం. ఈ ఉదయం దేవునితో మనం మొదలు పెడతాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట యోబు గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనము. ఆయనతో వాదించుచు సరైన మాటల పలుకుటకు నేను ఏ పాటి వాడిని. యోబు గారు మాట్లాడుతున్నారు. దేవుడు సర్వశక్తివంతుడైన దేవుడు, భూమాకాశములను సృజించిన దేవుడు, అద్భుతమైన కార్యములను, ఆశ్చర్య కార్యములను జరిగించు దేవుడు మన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. సమస్తమును సాధ్యమే. ఆయనతో వాదించడానికి, సరైన మాటలను పలకడానికి నేను ఏ పాటి వాడినని యోబు గారు అంటున్నారు. నిజమేనండి. కొన్నిసార్లు కొంతమంది ఏదైనా చిన్న సమస్య వచ్చినాయనుకో, దేవుడా తండ్రి నాకే మాత్రమే ఇలాంటి సమస్యలు నా జీవితంలో ఎందుకు అనుగ్రహించావని దేవుడిని ప్రశ్నించేవారుగా ఉంటారు. దేవుడు అన్యాయస్తుడు కాదండి. ఎవరికి ఏ విధంగా మరి ఏ ప్రతిఫలం తీర్చాలో ఆ విధంగా ప్రతిఫలాన్ని అయినా తీరుస్తారు. ఎవరికి అన్యాయపు తీర్పును తీర్చే దేవుడు మాత్రము కాదు. ఎవరిని అన్యాయంగా మరి హింసించి నిందించే దేవుడు మన దేవుడు కాదండి. మన దేవుడు ఆపత్కాలంలో నమ్ముకోదగిన దేవుడండి. యోబు గారికి అప్పటి వరకు అన్నీ ఉన్నా, ఒక్క క్షణంలో అన్నీ పోయినా కానీ యోబు గారు ఎంతో నిరీక్షణతో ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఆయన బలమందు నేను చాలా బలహీనతను, ఆయనకు నేను ఎదురు చెప్పేవాడిని మాత్రము కాదు, ఆయనతో వాదించటకు సరైన మాటలు పలకడానికి నేను ఏ పాటి వాడిని, దేనికి కూడా పనికిరాని వాడిని, కేవలము దేవుని కృప వల్లనే నేను ఎలా ఉన్నాడని యోబు గారు గ్రహించేలా మాట్లాడుతున్నారు. మనం కూడా అలాగే ఉండాలి. ఏ చిన్న సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా మనము దేవుణ్ణి ప్రశ్నించేవారుగా మాత్రము మనము ఉండకూడదు. దేవుడు అద్భుతమైన కార్యాలు మన పట్ల జరిగించే దేవుడు. ఆకాశం నుండి దేవుడు మనల్ని పరిశీలిస్తూ ఉంటారు, నరులు వివేకం కలిగి ప్రవర్తిస్తున్నారా లేదా అని. కాబట్టి ఈ ఉదయకాలం దేవుడు నాతో మాట్లాడుతున్నారు. యోబు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఏంటంటే ఆయనతో వాదించడానికి సరైన మాటలు పలుకుటకు మనం ఏ పాటి వారము కూడా కాదు. దేవుడు అద్భుతమైన కార్యాలను జరిగించే దేవుడు. సర్వశరీరులకు ఆయన దేవుడు. ఏ చిన్న సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకొచ్చినా దేవుడిని ప్రశ్నించేవారుగా మనం ఉండకూడదు. ఆయనకు మొరబెట్టేవారుగా ఉండాలి. మన మొర ద్వారా ఆయనకు మన విన్నపములను తెలియజేసేవారుగా మనము ఉండాలి. ఆపత్కాలంలో నమ్ముకోదగిన దేవుడు మన దేవుడు. నీ మొరను ఆయన అంగీకరించే దేవుడు. నువ్వు శ్రమకాలం మందు ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన నీకు ఉత్తరమును దయచేస్తాడు. కాబట్టి సమస్య వచ్చినప్పుడు దేవుడిని ప్రశ్నించడం కాదు, నువ్వు ప్రార్థన ద్వారా దేవుని యొక్క మరి అద్భుతమైన కార్యాలని పొందుకోవడానికి ప్రయత్నించు. దేవుని యొక్క కృప నీ మీద తప్పకుండా విస్తరింపచేయునుగాక. ఏ చిన్న సమస్య వచ్చిన, ఇబ్బంది వచ్చిన, ఇరుకొచ్చినా మనం దేవుడికి మొరపెడదాం. ఆయన పాదాల చెంత మన సమస్యను ఆయనకు అప్పచెప్దాం. దేవుడు అద్భుతమైన కార్యాన్ని మన పట్ల జరిగిస్తారు. అంతేకాక నిందలు, ఇబ్బందికరమైన మాటలు మనం మాట్లాడేవారుగా ఉండకూడదు. ఆయన సర్వశరీరులకు దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి మనం దేవుడికి మొరపెడతాము, ఆయన మనకి ఉత్తరం ఇస్తారు, మన సమస్యలను ఆయన తీరుస్తారు. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయనా, మీకు ప్రత్యుత్తరం ఇచ్చడానికి మేము ఎంతటి వారం తండ్రి. నాయనా దేవా, మీతో వాదించడానికి మీతో మేము దేవా స్తోత్రం సరైన మాటలు మాట్లాడడానికి మేము ఏ పాటి వారం ప్రభా. ఇదిగో ఈ రోజు నుంచి మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మేము మీకు ఎప్పుడు విరోధంగా మాట్లాడకుండా ఉండినట్లు మీరు మాకు సహాయం చేయండి. అనునిత్యము మిమ్మల్ని సేవిస్తూ మీకు మొరపెట్టడానికి మేము ఉండినట్లు మీరు కృప చూపించండి అయ్యా. ఈ ఉదయకాలం ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి ఒక్క అవసరతను తీర్చండి. అందరికీ మంచి ఆరోగ్యాలు దయచండి, సమాధానాన్ని అనుగ్రహించండి. ఇంకా చదువుకుంటున్న బిడ్డల పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. స్కూల్కి వెళ్తున్న బిడ్డలని, కాలేజీకి వెళ్తున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి. వివాహం కాని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గర్భఫలాలు లేకుండా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అప్పులతో బాధపడుతున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా, ఇంకా మానసికంగా బాధపడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ ఉదయకాలం ప్రతి ఒక్కరూ దేవా మంచి కృపతోనైనా వారి దిల్లినట్టు మీరు సహాయం చేయండి. ఉదయకాలం దేవ ఎవరైతే మీకు మొరపెడుతున్నారో ప్రతి మొరను మీరు ఆలకించి వారికి సమాధానాన్ని అనుగ్రహిస్తారని, సమస్త గంట మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేస్తున్నాము. మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు.